ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. నేను ఇప్పుడు మీకు చూపిస్తున్న వీడియో అంతా దేని గురించి అంటే, మన సమ్మర్ బాగా వచ్చేసింది కదా. సో మన డైరెక్ట్ సన్ మన సాయిల్కి తగిలి మనం పెట్టిన వాటర్ కూడాను వాటరింగ్ చేసిందంతా ఎవాపరేట్ అయిపోతుంది. కాబట్టి మల్చింగ్ నేను దేంతో చేశాను అంటే, హస్క్ ఉంటుంది కదా, రైస్ హస్క్. దాన్ని ఇప్పుడు నా దగ్గర ఒక 2 బస్తాల స్టాక్ ఉంటే ఒక 10 days బ్యాక్ కొన్ని వీటికి వేసాను. మిగిలింది ఇప్పుడు కంప్లీట్ చేశాను. ఇక మీరు చూస్తున్నారు కదా, ఇదంతా కూడా ఆల్మోస్ట్ 10 days బ్యాక్ వేసింది. ఈ పెద్ద పెద్ద కుండీల్లో కూడా ఇప్పుడు వేసాను. కొద్దిలో కొంత ప్రొటెక్షన్ ఉంటుందనే ఉద్దేశం మీద నేను ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటాను. ఈ సంవత్సరం కూడా ఇప్పుడు ఆల్రెడీ నా దగ్గర ఉన్న ఇక నా గార్డెన్కి సంబంధించి ఎట్ ఎ గ్లాన్స్ నా గార్డెన్ తాలూకా వ్యూ, టెర్రస్ గార్డెన్ వ్యూ ఒక్కసారి కవర్ చేద్దామని చూస్తున్నాను. ఇవ్వండి, ఇది పెరపెట్టు వాళ్ళు కానుకొని ఉన్నటువంటి పెద్ద పెద్ద మొక్కలు. ఇది పందిరి, తర్వాత ఇదేమో పందిరి గ్రీన్ షేడ్ కూడా వేశాను. దాని కింద కొన్ని పొదలు ఉన్నాయి. పెద్దగా మొక్కలు ఏమైతే లేవు. మొక్కలు లేవు అన్నదానికి, నా గార్డెన్లో మొక్కలు ఎక్కువ లేవు అన్నదానికి నిదర్శనం ఏంటంటే, చూసారా, ఇవన్నీ కూడా నా పీవీసీ సింగిల్ స్టాండ్స్. ఇవన్నీ ఐడియల్గా పడి ఉన్నాయి. అంటే ఇన్ని మొక్కలు పాట్స్ అంటే మొక్కల కుండీలు నేను ఐడియల్గా చేసి పెట్టాను అన్నమాట. సో దాన్ని బట్టి తెలిసిపోతుంది నా గార్డెన్ ఎంత సైజు తగ్గిపోయిందో పూర్వానికి ఇప్పటికీ. ఏదో నామినల్గా అలాగే చేస్తున్నాను అంతే. ఓపిక ఉండట్లేదు. తర్వాత ఏంటంటే ఇక సమ్మర్ కూడా వచ్చేసింది, అలా చేస్తున్నాను. మళ్ళీ ఇక వర్షాలు పడితే కొద్దిగా ఫ్లవరింగ్ ప్లాంట్స్ అవి వస్తాయి కదా, ఒక్కొక్క వెరైటీకి ఒక 4-5 కుండీలు నింపకుండా ఆ స్టాండ్స్ అన్నిటికీ పని కలుగుతుంది. ఎందుకంటే నీలగోరింట మొక్కలని ఇవన్నీ చాలా మంచి ఫ్లవరింగ్ సీజన్ వస్తుంది. ఆ టైంలో ఎక్కువ వేస్తాం కాబట్టి అప్పుడు బాగానే ఉంటుంది, కొద్దిగా నిండుగా ఉంటుంది టెర్రస్. సో ప్రస్తుతం అయితే బాగా డల్గా ఉంది, చాలా తగ్గిపోయాయి మొక్కలు. మెట్లు ఎక్కిన వెంటనే నా గార్డెన్ ఈ స్టేజ్లో ఉంటుంది. అది నేను ఫేసింగ్ తూర్పు ఫేస్ చేశాను. అది పందిరి ఎక్స్ట్రీమ్ ఎండ్. అది దక్షిణం వైపుకి వచ్చాను. వాటర్ ట్యాంకు ఇలాగొస్తే ఇది పడమర వైపు. సో ఇలా ఇది నా గార్డెన్.